బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలకు సంబంధించి కేకే సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ సంచలనంగా మారుతున్నాయి. 2019 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 150+ స్థానాలకి కైవసం చేసుకోబోతుందంటూ గతంలో ఏదైతే ఎగ్జిట్ పోల్స్ చెప్పినటువంటి కేకే సర్వే సంస్థ ఉందో, ప్రస్తుతం ఆ సర్వే సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అయితే అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి కేకే సర్వే సంస్థకు సంబంధించి దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 14 అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతుందని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 133 అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని, అదేవిధంగా జనసేన పార్టీ 21కి 21 అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 10 స్థానాలకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందంటూ కేకే సర్వే సంస్థ సంచలనమైనటువంటి రిపోర్ట్ అయితే విడుదల చేసింది. మరి కేకే సర్వే సంస్థ క్రెడిబిలిటీ కనుక చూస్తే 2019లో ఎవరు ఊహించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151+ స్థానాలతోటి అధికారంలోకి వస్తుందంటూ కేకే సర్వే సంస్థ ఏదైతే చెప్పిందో, మరి చెప్పినట్టుగానే జరిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా కేకే సర్వే సంస్థ యొక్క అధినేత ఎవరైతే ఉన్నారో కేకే ఖచ్చితంగా తను ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అందులో 2-3 సీట్లు ప్లస్ ఆర్ మైనస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడా కూడా అబద్ధమయ్యే పరిస్థితి, ఎక్కడా కూడా నెగిటివ్ అయ్యే పరిస్థితి ఉండదు అంటూ ఖరాఖండిగా చెప్తున్నారు. అయితే ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే జనసేన పార్టీ 21 స్థానాలకు 21 స్థానాలు కైవసం చేసుకుంటుందంటూ కేకే సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికైతే దారితీస్తుందని చెప్పుకోవచ్చు.